ఎంత వస్తుందో ఈరోజు 2 దినార్లకి. ఎన్నో వీడియోలలో చెప్పినాయి, అన్ని వీడియోలలో అంతే 23.53 సేమ్ అంతే వస్తుంది. వాహెద్ ఆష్, వాహెద్ హరీష్, వాహెద్ నహకి, వాహెద్ బాజిల్లా. అది వచ్చేసి హరీష్. దినార్ సిత్తమియా, దినార్ 650 ఫీల్స్. ఇట్నేన్ సిమ్సిమ్ యాబీస్. మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది, చూపిస్తుండండి ఏం ఫుడ్ వచ్చిందో. ఇది వచ్చేసి చికెన్ రైస్. ఇది వచ్చేసి మనకి, ఇది చూడండి చేప, ఒక పెద్ద చేప. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గానికి చేప మొత్తం. 2 కూల్ డ్రింక్స్ వచ్చినాయి, పచ్చిమిరపకాయలు. మా వాడు చూడొచ్చాడు. ఇప్పుడు స్నాక్స్ ఐటంగా స్నాక్స్ ఇచ్చినాయి. మా మేడం చూడండి మా పని వేస్తే చెప్పి పంపించిందట అదే పనిగా. ఇది హుసేన్ కి చెప్పు ఫ్లవర్ అది అని చెప్పి అంట. ఇది స్నాక్స్ ఐటమ్ గా ఇచ్చింది అనమాట మా మేడం. ఇప్పుడు ఏంది ఈ స్వీట్స్, ఒక 2 రకాల చాక్లెట్లు నాకు అడిగి ఫ్లవర్ అదే పనిగా దీని లోపల గుచ్చి మరి. కోవిడ్ వాళ్ళందుకు వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ కొంచెం షో వేసుకుంటారు అనమాట. అంటే ఇలా ఫ్లవర్ ఎవరైనా ఫంక్షన్కి ఇంట్లో పార్టీకి అందుకు వచ్చినప్పుడు ఇలా వేసుకుంటారు అనమాట. ఇంతకు ముందు కూడా మా మేడం కేక్ ఇవి ఫ్రూట్స్ కానీ ఏంటంటే కానీ స్టైల్గా కట్ చేస్తాను అనమాట. అంటే మా మేడం కొంచెం స్టైల్గా పెడుతుంది, డెకరేషన్ బాగా ఇస్తుంది ఐటమ్స్ మీద. అలానే ఇది కూడా చేసినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంకా మంచిగా పడుకోండి అనమాట. యాక్చువల్గా 1 రోజు స్కూల్ లేవు, పొద్దున్నే పడుకుంటాను అనమాట. ఎన్ని లేపితే వాళ్ళు ఎన్ని అనేసి ఇంకా పొద్దున్నే మా బాబు కాల్ చేసిండు అనమాట. ఎగ్జాక్ట్గా 8:40కి అట్లా కాల్ చేసిండు. కాల్ చేసి బాబా నువ్వు నిద్రపోతున్నావా అంటాడు. అంటే లేదు చెప్పు అన్న. అంటే పోయి కార్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ పడి అంటే నిన్న మా బాబా నైట్ నా కార్ వేసుకొని వెళ్ళిండు అనమాట. వెళ్ళిపోయి కార్లో పెట్రోల్ పడిచి వాహెద్ ఆష్, వాహెద్ నకి, వాహెద్ హరీష్, వాహెద్ బాజిల్లా 2 సిమ్ చెప్పిన అనమాట. అవి ఇరానీ రోటీలు అవి తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. కూస్ అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు. డబ్బులు ఇచ్చిండు. పొద్దునే మనం పడ్డ డ్యూటీ అదే, డైలీ పడుతుంది ఆష్ హరీష్ నకి షాప్కి. చలో వెళ్దాం, అడిగి చూపిస్తాడండి. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 8:50. కార్లో పెట్రోల్ 3 పాయింట్లు ఉంది. నిన్న మా బాబు పోయించిండు కదా, చెప్పిన అనమాట పెట్రోల్ లేదు కార్లో, పెట్రోల్ ఒకటి. పొద్దున్న మంచిగా మా ఫ్రెండ్ నిద్ర అవుతున్నాడు. వాడు స్కూల్ డ్యూటీ పోయి వచ్చి నిద్రవుతున్నాడు. వాళ్ళకి ఉంది స్కూల్, మాకు లేదు స్కూల్. మాకు 1 వీక్, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అంటాం మాకు. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా కోవిడ్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. చలో అడిగి వెళ్దాం. ఓకే, ఫస్ట్ పెట్రోల్ పడిస్తా, అక్కడ వెళ్దాం. ఫస్ట్ పెట్రోల్ పడించుకుందాం. వచ్చేసిన పెట్రోల్ బంక్ దగ్గర కూడా. పెట్రోల్ మాకు దగ్గరలో ఉన్నది ఇదే అనమాట. ఇంతకుముందు వీడికి వచ్చింటేనే మా మేడంలే బాబా ఏడివి నన్ను ఇంత లేట్ అయింది అది అని చెప్పి నా మీద వేసుకుంది అనమాట. కానీ ఆమె తెలియదే నేను పదపదని పెట్రోల్ పట్టించుకొని వచ్చానని చెప్పి. ఇప్పుడు నాదంటే ఖాళీ చెప్పేసిన పడుకున్నాడు. కుక్కేడి అది అని అన్నా. 2 దినాలు ఎంత వస్తుందో ఈరోజు 2 దినార్లకి. సేమ్ వస్తుంది అంతే, సేమ్ 2 దినాలు చూడండి. ఎన్నో వీడియోలలో చెప్పినాయి, అన్ని వీడియోలలో అంతే 23.53 సేమ్ అంతే వస్తుంది. జీ ఫతురా బిల్లు తీసుకోవాలి, ఎందుకంటే మా కోవిడ్ ముసలాయన పెట్టాలి కదా నేను. అదే వచ్చినాయి ఇక్కడికి ఆశ హరీష్ నాకు తీసుకోవాలనికి. అండ్ అలానే కుబ్బుసుకుని ఇక్కడనే పక్కనే ఉంటాయి, 2 కూడా తీసుకోవాలి. చూడండి ఈ బిల్లు ఉంది కదా, ఈ బిల్లు మళ్ళీ మా కోవిడ్ ముసలాయనకు నేను ఫోటో పెట్టాలన్నమాట. అందుకే నేను బిల్లు అడిగినాడ. ఎందుకంటే మళ్ళీ మా కోవిడ్ ముసలాయన నన్ను వేసుకుంటాడు, పట్టించినాము అది అని చెప్పి. మామూలుగా ఉండదు. ఈ డబ్బులతో ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి వెళ్ళి. ఫస్ట్ అక్కడ జమియాలకు వెళ్ళి కవర్ తీసుకున్నాం, ఎందుకంటే కూస్కి మళ్ళీ రాలే మీద ఎట్ట పెద్ద అయినా బిజీ ఉన్నాడు. ఆమె ఎవరు ఉంది లోపల. వెళ్ళి ఫస్ట్ కవర్ తీసుకోవాలి. చూపిస్తాడండి ఇక్కడ పక్కనే జమియా ఉంటుంది అనమాట. ఇదంతా జమియా సంబంధించిందే కదా. ఇక్కడ జమియాలో మనం కవర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా ఒక కవర్ తీసుకొని, ఈ కవర్ వచ్చేసి దానికి బుబూస్కి. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద ఆయన బిజీగానే ఉన్నాడా, అయిపోయింది పెద్ద ఆయన అక్కడ. ఇక్కడ పోతాం. చాచా వాహెద్ ఆష్, వాహెద్ హరీష్, వాహెద్ నకి విత్ బాజిద్ ఫిల్ఫిల్, వాహెద్ బాజిల్లా. ఓకే చాచా. ఓకే واحد جريش واحد هريس جريش نو شوربات ఓన్లీ هذا هاش بس خلاص. واحد عاش، واحد హరీష్, واحد నహకి, واحد బాజిల్లా. అది వచ్చేసి హరీష్.
హరీష్ లోపలికి అదేదో పొడి ఇస్తుంది వేసుకొని దీన్ని. ఓకే, ఇదేందో బా ఆష్ అంటే పప్పు. ఫిల్ఫిల్ అలా వాజిద్ ఫిల్ఫిల్ కూడా ఉడ్డా అవరేజ్. श्रीलंका नो इंडिया आंध्रा बोला ना आपको एक दिन. అటుపక్కల వచ్చేసి బాజిల్లా. లాస్ట్లో ఉండేది ఆ పెద్ద అనేసి వచ్చేసి బాజిల్లా. ఇవన్నీ తీసుకొని పక్కన ఉన్న కుబుస్ దగ్గరికి వెళ్ళి కుబుస్ తీసుకుందాం. ఓకే, డబ్బులు ఉంచుదాం, ఏం తీస్తాడో చేంజ్. ఓకేనా, చూపిస్తాడు అండి. ఎంత అడుగుతాడో నా దగ్గర 3 దినార్లు ఉంది. తక్కువనే ఉంటుంది, 4 కలిగి 4 2 దినాల లోపల అవుతాయి అనుకుంటా. పెద్ద అయినా ఇంత ఏజ్లో మనం బాగా కష్టపడుతున్నాడు చూడండి. कितना चाचा? दिनार 600 दिनार 600 दिनार 650 फील्स. क्या चाहिए? ये 100 फील्स के 2 కుబుస్. కుబుస్ ఇక్కడ పక్కనే ఉంటాయి, 7 ఉంటాయి కుబుస్. चाचा इतने सिम 50 इतने सिम 50 చెప్పేసినా 2 కుబుస్ 50 అని. నేనైతే ఇవి వచ్చేసి వెళ్ళి కార్లో పెట్టేసి వస్తాను. ఓకే, చాచా ఫుల్ బిజీ ఉన్నాడబ్బా, మంది వేసినాడో లేదో, చాలా లేట్ అయ్యేటట్టుంది. నిన్నే మళ్ళీ ఈరోజు మా కోవిడ్ ముసలాయన కాల్ చేస్తాడు. వాటని తప్పితే ఈరోజు మా కోవిడ్ ముసలాయన కాల్ చేస్తాడేమో, చాలా లేట్ అయ్యేటట్టుంది. నిన్నే దాంట్లో మంది ఉందో లేదో లేదబ్బా. ఏందో మంది వేయచ్చు కదా, వేలు ఆడ చూడండి. మిషన్లు అందుకు ఆ పిండి కలపనీకి ఎంత బాగున్నాయో. లాస్ట్లో మిషన్ చూడండి, పిండి కలపనీకి అదంతా మామూలు ఉండదు. ఇరానీ కుబుస్ మేకింగ్ ప్రాసెస్. దానికోసం ఒక బ్యాగ్ అయితే తెచ్చుకున్నాం, సపరేట్ బ్యాగ్. మనకి బ్యాగ్లో ఏం లేదు, డైరెక్ట్ అంతే తీసేసుకున్నా. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే అయిపోయింది. తీసేసుకున్నా, ఇంకా డైరెక్ట్ అన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అంతే. ఇంటికి తీసుకుని వెళ్తే ఇంకా టిఫిన్ చేస్తారు, తినేద్దాం. ఇది చూడండి ఏమున్నాయి దీని లోపల, నువ్వులు అయ్యామన్న నువ్వులది అనమాట ఇవి కుబుస్. మా కోవిడ్ ముసలాయన పొద్దున్నే ఇంకా కుబుసు అయిన వేసుకొని చంపిడుచు అంటాడు. మామూలు ఉండదు మా కోవిడ్ ముసలాయనతో. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే, అంటే అందుకనే అన్ని సంవత్సరాలు మా కోవిడ్ ముసలాయన ఉన్నాడు. అంటే ఆ కుబూసు ఆ నకి అవి తింటా బా కోవిడలే. సరేలేండి గైస్, ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే, ఇవన్నీ ఇంట్లో ఇవ్వాలి బిల్తో సగా. ఇది చూడండి పెట్రోల్ బిల్లు, ఇవన్నీ ఇంట్లో ఇచ్చేస్తే పని అయిపోతుంది అంతే. ఇంకా అలా అవి లోపల ఛానల్ ఏదో మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. ఏం టిఫిన్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదనమాట గుడ్డు అట్లా ఫ్రై లెక్క చేసింది. కుబూస్ ఇచ్చారు దీని లోపల తినమని. కుబూస్ ప్లస్ అది. మనమైతే ఓన్లీ ఇదే తింటాం. మనం కుబూస్ తింటే మన కడుపున వస్తుంది, ఇంకేం చేద్దాం, తప్పదు, ఇదే తినాలి. ఇది ఒకటి లాగడమే. ఇదే ఇవాళ మన మార్నింగ్ టిఫిన్. చూద్దాం ఇంకా ఏమేమి డ్యూటీలు చెప్తారో. ఈ డైట్ ఫుడ్ కూడా ఒకటి డైలీ మంచిగా పడుకోన్నా చూడండి. స్కూల్ లేదనేసి మంచిగా పడుకున్నా ఈ డైట్ ఫుడ్ వచ్చింది. ఎంత తలనొప్పి వస్తుంది ఈ డైట్ ఫుడ్ వచ్చినప్పుడు వల్ల. తీసుకొని రాలంటే ఇంకా అలా తీసేసుకొని ఇంట్లో ఇవ్వాలి. మంచిగా నిద్రపోతాను. నిద్రలో వస్తుంది ఏం తప్పదు. ఇంకా అలా నేను కూడా మార్నింగ్ అడిషనల్గా టిఫిన్ అయితే తీసుకున్నా. ఎందుకంటే నా స్టైల్లో టిఫిన్ అనమాట. ఇదే 2 గుడ్లు 3 ఖర్జూరాలు టీ. ఇది ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్. మళ్ళీ రెండోసారి అది నాకు సరిపోలేదు అనమాట. సో ఇంకా నేను కుబుస్ తినాను కదా అనేసి ఇది తీసుకొని తింటున్నా. కుమ్మేసడమే.
ఇంకా అలా తర్వాత నుండి అసలు డ్యూటీనే పల్లె. మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది, చూపిస్తుండండి ఏం ఫుడ్ వచ్చిందో. ఇది వచ్చేసి చికెన్ రైస్, ఇది వచ్చేసి మనకి. ఇది చూడండి చేప, ఒక పెద్ద చేప, మంచి ఫ్రెష్ చేప అనమాట. నిన్న మా ఇంటికి చేపలు వచ్చినాయి, వేరే అతను తెచ్చి చూపిండు మా బాబాకి, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. పట్టినటివి. సో దాంట్లో ఇది అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ దానికి ఈ చేప మొత్తం. ఈ చేప ఇది నేను మనం చేప తినకంటే మనకు రాదు. 2 కూల్ డ్రింక్స్ వచ్చినాయి, పచ్చిమిరపకాయలు, మా వాడు చూడు అన్నారని ఈ గడ్డి కూడా వచ్చింది, మళ్ళీ ఆకులు. దాని పేరు ఏమంటారు, ఏదో కస్ అంటారు, అదేదో తెలియదు నాకు. నేను గడ్డి మన లాంగ్వేజ్లో. ఇదేదో వచ్చింది, ఇది మన కోసమేనా కొంపదీసి? ఇది మన కోసం, ఇద్దరి కోసం వచ్చి ఉంటుంది ఇది. ఐ థింక్ చికెన్ కర్రీ, చికెను. ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. చికెన్ కర్రీ, ఒక చికెన్ మంచిగా కాలినేది, ఇది ఒక ముక్క, ఒక రెక్క అనుకున్నా, ఒక మళ్ళీ అయితే బాగుంటుంది టేస్ట్. ఇది మంచిగా కాలింటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓ ఇది చికెన్ కర్రీ. ఇది ఎవరు చేశారు బా? అంటే ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టింది మా దగ్గర ఉన్న కేరళ మతం నుండి మా మేడం ఏమన్నా. ఇట్లా కలుపుకోవడం బాగుంది, లైక్ చేయడం. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే. సూపర్ ఉంది. రండి కుమ్మి పెడదాం. ఇది బాగుంది దానికన్నా. సూపర్, తినేసి కలుద్దాం. అండాలని ఇదేదో కూల్ డ్రింక్ ఇచ్చింది, ఫ్లాష్ అంట, ఫ్లాష్ మ్యాన్. ఇది ఒక్కసారి తట్టేద్దాం. ఓకే కాదు గైస్, ఈ ఫ్లవర్లో కూడా ఏంది మా ఇంట్లోంచి నాకు అర్థమైతే లేదు. నిజంగా మెంటల్ ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు స్నాక్స్ ఐటంగా స్నాక్స్ ఇచ్చినాయి మా మేడం. చూడండి మా పని వేస్తే చెప్పి పంపించిందట అదే పనిగా. ఇది హుసేన్కి చెప్పు ఫ్లవర్ అది అని చెప్పి అంట. నాకైతే నయ్యి పెడుతున్నా. మా ఫ్రెండ్ ఒకరు పోయి క్యాబోల్తే ఇది చూడండి, ఇది స్నాక్స్ ఐటంగా ఇచ్చింది అనమాట మా మేడం. ఇప్పుడు చూడండి ఏంది ఈ స్వీట్స్, ఒక 2 రకాల చాక్లెట్లు నాకు అడిగి. ఇది చూడండి ఫ్లవర్ అదే పనిగా దీని లోపల గుచ్చి మరి. ఎట్లున్నాయి మా స్నాక్స్ స్వీట్స్? ఈరోజు మా స్నాక్స్ ఐటంలో చూడండి మామూలుగా లేదు వ్యవహారం. ఇంట్లోంచి ఏమేమి ఇచ్చిందో ఇది టేస్ట్ చేద్దామా ఇప్పుడు? ఇది టేస్ట్ చేద్దామా? సూపర్ ఉంది. ఇది తింటా ఉండే ఒక పక్కన మళ్ళీ ఇంకో స్వీట్ వచ్చినాయి చూడండి స్వీట్స్. ఇవి ఒక రకమైన స్వీట్స్. దీని లోపల వచ్చేసి పిస్తా ఇవి ఉంటుంది కదా, అక్కడ పిస్తా బాదం అందుకుంటుంది అనమాట. ఇక్కడ ఇది ఉంటుంది, ఇది వచ్చేసి బాదం పిస్తా. ఇట్లా ఈరోజు స్నాక్స్ ఐటమ్స్ పెట్టి చంపేస్తున్నారు మా కోడిలో. ఇవన్నీ స్నాక్స్ ఐటమ్సే. సూపర్ ఉంది కదా, మెయిన్ కలర్ఫుల్గా అంటే ఇదే. ఒకరు బై లేలో వానికి వద్దంట. ఒక సెకండ్ తమ్నైల్గా ఒక ఫోటో తీసుకుంటా, ఇదే హైలైట్ అవుతుంది. బాగుంది ఇది. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. మా బాబాయ్ వచ్చేసి బ్లాంకెట్ అనమాట. ఎతో లాండ్రీ షాప్కి పోని చెప్పిండు మా బాబాయ్. ఇప్పుడే ఇదొకటే మనం పడ్డ డ్యూటీ. అదేసి ఇప్పుడు ఈవినింగ్ పడ్డది. ఇంకా అది ఇచ్చేసి వస్తే పని అయిపోతుంది అనమాట. అంతే. చలో లేలో బాయ్ బుడ్డాగా ఠీకే. ఇప్పుడైతే ఇంకా నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదే అనమాట మన నైట్ ఫుడ్. కలర్ రైసు, ఒక చికెన్ KFC ముక్క, కొన్ని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ వచ్చింది. పచ్చిమిరపకాయ మనం ఎట్ట తినాం. ఇంక ఇదైతే ఈయనే పెట్టేసాం స్వీట్స్. ఇంకా నేను ఇవి తినేసినా కానీ ఇవి తినలే. ఈ ఫ్లవర్ చూడండి. యాక్చువల్గా అయితే ఇలా ఎందుకు ఇస్తారంటే కోవిడ్ వాళ్ళందుకు వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ కొంచెం షో వేసుకుంటారు అనమాట. అంటే ఇలా ఫ్లవర్ ఎవరైనా ఫంక్షన్కి ఇంట్లో పార్టీకి అందుకు వచ్చినప్పుడు ఇలా వేసుకుంటారు అనమాట. సో అందువల్ల ఇది అలా వచ్చింటుంది నాకు తెలిసినంతలో. సేమ్ అందుకే అలానే వచ్చింటుంది. ఇంతకుముందు కూడా మా మేడం కేక్ ఇవి ఫ్రూట్స్ కానీ ఏంటంటే కానీ స్టైల్గా కట్ చేస్తాను అనమాట. అంటే మా మేడం కొంచెం స్టైల్గా పెడుతుంది, డెకరేషన్ బాగా ఇస్తుంది ఐటమ్స్ మీద. అలానే ఇది కూడా వేసినట్టుంది. అంటే ఈ బన్ను మీద ఇట్లా గుచ్చి ఫ్లవర్ కూడా ఎంత బాగా గుచ్చింది తెలుసా? చూడండి, ఇది టూత్ పిన్ను. ఇది వచ్చేసి ఫైన్ రోజ్ ఫ్లవర్. సూపర్ ఉంది. ఎవరైనా అమ్మాయి అంటే ఇట్ని ఇచ్చింది, మామూలు ఉండదు. ఇది రోజ్ ఫ్లవరు. ఇది వచ్చేసి మన నైట్ ఫుడ్. ఇంకా జస్ట్ కలర్ రైస్, దీని లోపలికి కూర అందుకేం లేదు. ఈ కలర్ రైస్లో ఇంకా ఈ చికెన్ ముక్క ఇట్లా నంచుకోవడం, కొంచెం ఈ ఎర్రగడ్డ ఇట్లా పెట్టుకోవడం, ఇట్లా పెట్టేసి లాగించడమే.
మామూలుగా అయితే మా ఇంట్లో చేపలు కదా ఈరోజు, ఇది కేఎఫ్సీ అడిషనల్గా నా కోసం ఏమి ఇచ్చింటుంది మా మేడం. యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో ఫిష్ అనమాట. నేను ఫిష్ తిన్నాను కాబట్టి చెప్పేసి ఇంట్లో నేను కోవిడ్ ఇంట్లో ఫిష్ తిన్నాను, ఇలాంటి ఏం తిన్నాను అనేసి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అందువల్ల మనకు సపరేట్గా వస్తుంటుంది అనమాట ఇలా. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ వీడియో ఏం చేస్తున్నా అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. ఓకే.